వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించకపోయేది చికెన్ గ్రేవీ కర్రీ అండి, దాంతోపాటు పుదీనా పులావ్. ఈ చికెన్ గ్రేవీకి ఆనియన్ టొమాటో ఏమీ లేకుండా ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా నేను చేస్తున్నాను. దానికోసం మీరు ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ మనం దానికి ఒక బౌల్ తీసుకొని గసగసాలు కుస్కుస్ అని అంటారు కదా, దాన్ని ఒక ఫుల్ 1 టేబుల్ స్పూన్ తీసుకుని దాంట్లో వాటర్ యాడ్ చేసుకుని పక్కన నానపెట్టుకుంటాం. ఈలోపు మీరు మ్యారినేట్ చేయని చికెన్ అయినా పర్వాలేదు, లేదా మ్యారినేట్ చేసిన చికెన్ అయినా ఈ గ్రేవీ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మ్యారినేట్ చేశానండి. జనరల్గా ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా అండ్ ఈ చికెన్కి 1 స్పూన్ ఆయిల్ కూడా ఈ గ్రేవీ కర్రీకి మనం వాడటం లేదు. దీన్ని మనం ప్యాన్ మీద వేసేసుకుని మూత పెట్టేసుకుంటాము. మూత పెట్టేసుకుంటే కొంతసేపటికి ఈ చికెన్ అనేది చాలా వాటర్ వస్తుంది కదా, అలానే వస్తుంది. ఆ తర్వాత మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలి. లేదు అంటే నీళ్ళు వచ్చినా కూడా అడుగంటుతూ ఉంటుంది కదా, అందుకని అనమాట. ఒకసారి దీన్ని కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుంటాం. ఆ తర్వాత మ్యాక్సిమం చికెన్ ఇంకా 80% అంతా ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత ఇది కంప్లీట్గా ఉడికిందా లేదా అని మీరు ఒక్కసారి చూసుకోండి. చూసుకున్నాక మనకి చాలా వాటర్ ఉంటుంది కదా, ఇప్పుడు దీనికి మూత పెట్టద్దు. మూత పెట్టకుండా పక్కన అది ఉడకనివ్వండి. ఈలోపు నేను పుదీనా పులావు ఇన్స్టెంట్ పాట్లో చేస్తున్నానండి. నేను చూపించినట్టు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను దీంట్లో ఆయిలే యాడ్ చేసుకున్నాను. మీరు ఆయిల్, నెయ్యి ఏదైనా కలిపి యాడ్ చేసుకోవచ్చు. ఆ ఇంగ్రీడియంట్స్తో పాటు బిర్యానీకి కావాల్సినవన్నీ వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఈ 2 వేసేసుకొని ఈ ఉల్లిపాయల్ని కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేయించేసుకుంటాం. వేయించేసుకుని తర్వాత ఈ రైస్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే పడుతుంది. అది 1 స్పూన్ వేసేసుకుని దానికి పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకు ఎక్కువ ఫ్యూమ్స్ లాగా వచ్చి క్లియర్గా చూపించడం మీకు కుదరలేదు. కాకపోతే ప్రాసెస్ మాత్రం ఇదే, మీకు చూపించకుండా నేనేమీ ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. చాలా సింపుల్గా ఇది గ్రేవీ కర్రీస్కి ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చేయడం కూడా మనకి చాలా ఈజీ. లంచ్ బాక్స్ రెసిపీలాగా కూడా ఈ రైస్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది అని అనుకున్నాక పుదీనా ఫ్రెష్దైనా పర్వాలేదు, డ్రైడ్దైనా కూడా పర్వాలేదు, మనకి స్టోర్స్లో దొరుకుతుంది కదా, అది వేసుకుంటాం. అది ఎంత అంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా వేసుకొని దీనికి సరిపడినంత నేను గరం మసాలా యాడ్ చేస్తున్నానండి. కారం ఏమీ యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా, దాని నుంచే కారం అంతా వస్తుంది. ఇప్పుడు చక్కగా దీన్ని మళ్ళీ మిక్స్ చేసేసుకుని దీంట్లో నేను 2 కప్స్ రైస్ వాడుతున్నానండి. దానికి 3 కప్స్ వాటర్ తీసుకొని రైస్ కూడా వేసేసుకొని దీన్ని తిప్పేస్తాను. తిప్పేసిన తర్వాత ఇప్పుడు ఈ రైస్కి సరిపడినంత, మనకి ఎప్పుడైనా కూడా బాస్మతి రైస్ ఏదైనా ఫ్లేవర్డ్ రైస్కి 1 కప్ రైస్కి 1 స్పూన్ సాల్ట్ సరిపోతుందండి. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదా, అందుకని 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కొంచెమేనండి లెమన్ జ్యూస్. ఇప్పుడు మనం నిమ్మకాయ వాడుతుంటే ఒక అరచెక్క అంతే. ఇది కూడా కంప్లీట్లీ ఆప్షనల్, కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, వేసుకోండి. ఒకసారి కలిపేసుకుని నేను ఇన్స్టాపాట్ వాడుతున్నాను కాబట్టి ప్రెషర్ కుక్ మోడ్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. లేదా మీరు స్టవ్ టాప్ మీద మామూలు ప్రెషర్ కుక్కర్ ఏదైనా ఉంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 విజిల్స్ రానివ్వండి, సరిపోతుంది. అది అలా ఉడుకుతుంది. ఈలోపు చికెన్ మనం వాటర్ అంతా ఇంకిపోవడానికి, ఎవాపరేట్ అవ్వడానికి మూత పెట్టకుండా చికెన్ని వదిలేస్తాం కదా. ఇప్పుడు ఇది ఆల్రెడీ మొత్తం అంతా కుక్ అయిపోయిందండి. దీనికి నేను మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా అంటే ఒక చిన్న బ్లెండర్ తీసుకొని నేను నానబెట్టి పెట్టుకున్నాను కదండి గసగసాలు, వాటర్తో సహా ఆ బ్లెండర్లో వేసేసుకుంటున్నాం. ఇప్పుడు నేను వేసింది ఏంటంటే 2 స్పూన్లు ఎండి కొబ్బరి అండి. ఈ ఎండి కొబ్బరి ఏంటంటే మేము ఇండియా నుంచి ఇలా తెచ్చుకుంటామండి. ఎండి కొబ్బరిని పొడి చేసేసుకుని ఇలా తెచ్చుకుంటాము. ఇదేంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవదు. గ్రేవీ కర్రీస్కి అలాంటి వాటికి ఈజీగా చక్కగా తీసేసుకుని వేసేసుకోవడమే, మనం ఎంత కావాలనుకుంటే అంత. అది తర్వాత నేను ఇప్పుడు వేసేది పచ్చి కొబ్బరి అండి. ఎండి కొబ్బరి ఎంతైతే వేసుకుంటామో పచ్చి కొబ్బరి కూడా అంతే వేసుకుంటాము. అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకుంటాం.
తీసుకుని దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాం. చాలా మెత్తగా చేసుకోవాలండి, లేదు అంటే మనకి గసగసాలు అవన్నీ తినేటప్పుడు కొంచెము సరిగ్గా నలగవన్నమాట. బాగా మెత్తగా చేసుకుంటేనే మనకి గ్రేవీ చాలా బాగా వస్తుంది. గసగసాల నుండే కదా ఎక్కువ గ్రేవీ వస్తుంది, అందుకని. ఇప్పుడు ఈ మిక్చర్ ఉంటుంది కదా కొబ్బరిది, ఇది చక్కగా మనం గ్రేవీ కర్రీలోకి ఆల్రెడీ ఉడికిపోయింది చికెన్లోకి వేసేసుకుంటున్నాం. ఇది వేసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఇది ఎండు కొబ్బరి అన్నీ పడినాయి కదా, దీంతో పాటు ఎవరైనా మ్యారినేట్ చేయకుండా చికెన్ని వేసుంటారో వాళ్ళు దీనికి సరిపడినంత ఉప్పు, కారము అన్నీ వేసుకుంటారు. అన్నీ వేసేసుకొని మనము ఈ కర్రీని గ్రేవీకి చక్కగా ఉడకనివ్వాలి. లేదు మీరు మ్యారినేట్ చేసినవే వేసుకున్నాము అని అనుకునే వాళ్ళు దీనికి కొంచెం ఉప్పు, కొంచెం కారం మళ్ళీ పడుతుందండి. ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది కదా, సో కొంచెం ఉప్పు, కొంచెం కారం ఖచ్చితంగా పడుతుంది, చూసుకోండి. నేను దాంతోపాటు కొంచెం గరం మసాలా కూడా ఎక్స్ట్రా యాడ్ చేశాను. దాని ప్రకారం చక్కగా దీన్ని ఒక 2 minutes 5 minutes మనం కలిపేసుకొని ఒక 2 నిమిషాలు దీన్ని ఉడకనిస్తే సరిపోతుందండి. మన గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. దీనికి కొత్తిమీర అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా లేదు, నేను అందుకని వేయలేదు. ఒక్కసారి ఇది టేస్ట్ ఎలా ఉందో చూసుకుందామని నేను టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ చూసిన తర్వాత అన్నీ సరిపోయాయి అని అనుకున్నాక లాస్ట్లో నేనైతే దీనికి కరివేపాకు వేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. కరివేపాకు వేసేసి చక్కగా మీరు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. అది దానికి రెస్ట్ అనమాట. రెస్ట్ ఇచ్చితే తర్వాత అన్నం తినేటప్పుడు దీన్ని ఒక్కసారి కలుపుకొని అన్నంలో వేసుకొని తినండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ కర్రీ ఇంకా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నాది పుదీనా పులావ్ కూడా రెడీ అయిపోతుంది. దాంతోపాటు నేను కొంచెం వైట్ రైస్ కూడా పెట్టుకున్నాను, అది రెడీ అయిపోయింది. ఇది రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిలాడుతా చాలా టేస్ట్ బాగుంటుంది. రైస్ కూడా మంచిగా వస్తుంది. మీరు స్టవ్ మీద చేసుకున్నా కూడా ఇలాగే పొడి పొడిలాడుతుంది. ఇన్స్టాపాట్లో కూడా అంతే. దీన్ని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే. దీనికి రైతా కానీ ఏమీ అక్కర్లేదు. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. బాయ్.